సంక్రాంతి టాలీవుడ్ కి చాలా పెద్ద పండుగ. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండక్కి 3 భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఒకటి. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది గేమ్ చేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలు మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో గేమ్ చేంజర్ పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్ చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్, రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి ఎన్నికలకు 1 సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు అయిన మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవికి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు, తండ్రిని తప్పించి సీఎం సీట్లో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఐపీఎస్ గా విధులు నిర్వహిస్తూ సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయిన రామ్నందన్ విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి అసలు సీఎం సత్యమూర్తిలో మార్పులకు గల కారణం ఏంటి? అప్పన్న ఎవరు? పార్వతితో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్ ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపికతో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి సినిమా ఎలా ఉందంటే, శంకర్ అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్, అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలుంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదన్న విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్ తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కంబ్యాక్ అవుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదని చెప్పాలి. కార్తిక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్ గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం ఏంటంటే, అవినీతి రాజకీయ నేతకు నిక్కార్సైన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అనే ట్రైలర్ లో చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. ఎలాంటి సాగదీతం లేకుండా కథను చాలా సింపుల్ గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్ఎస్ సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్ తో వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకోకపోగా కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి, మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్ గా సాగుతుంది. మోపిదేవి, రామ్నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్ ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఈ చిత్రంలో నటినట్లు ఎవరెలా చేశారంటే, రామ్ చరణ్ నటన ఏంటో RRR ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అపన్న, రామ్నందన్ అనే 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్ ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పడిన పాత్ర ఎస్ఏ సూర్యది.
నెగిటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు చరణ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోద్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియారా అద్వాని మొప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్ తో పాటు వెన్నెల కిషోర్ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్ లో కనిపిస్తారు. జయరామ్, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్నెస్ ప్రతి పాటలోనే కనిపించింది. సినిమాటోగ్రఫీ పనితీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా రిచ్ గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడ వెనుకడు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తంగా గేమ్ చేంజర్ సినిమా ఎబోవ్ యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కాసేపు తప్ప మిగిలిన చోట పెద్దగా బోర్ అనిపించదు. సెటప్ మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలు, పదవి, పార్టీ కోసం ఎత్తులు, వెన్నుపోటు, ఎన్నికల అంశాల చుట్టూ ఎక్కువ భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ఓ ట్విస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. డైరెక్టర్ శంకర్ ఒకప్పటి మార్కు పూర్తిగా చూపించలేకపోయినా నిరుత్సాహపరచలేదు. రామ్ చరణ్ యాక్టింగ్, వెండితెరపై గ్రాండ్నెస్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లో ఈ సంక్రాంతి పండుగకు ఓసారి తప్పక చూడొచ్చు. అయితే అంచనాలను కాస్త తక్కువగా పెట్టుకుంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా గేమ్ చేంజర్ మూవీ యొక్క రివ్యూ. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.